ఇది ఆర్డినరీ పులుసు కాదు, తెలంగాణ స్టైల్ మాస్ చేపల పులుసు. మన మహారాజు గారికి స్వాగతం. ఇలా ఆనియన్స్ని కాల్చి పులుసు చేస్తే చాలా రుచిగా ఉంటుంది. 2 ఉల్లిపాయల్ని చక్కగా చేసుకొని పీల్ చేసి కడిగేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చాక దాంట్లోకి జీలకర్ర, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర మెంతుల పౌడర్, మోస్ట్ ఇంపార్టెంట్ మరి గరం మసాలా ఇవన్నీ వేసేసి చక్కగా అల్లం పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఫిష్ పీసెస్ని బట్టి చింతపండు నానేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారం అలాగే ఉప్పు కూడా వేసేసుకోండి. ఇప్పుడు జ్యూస్ తీసుకున్న చింతపండు రసాన్ని తీసి దీంట్లో యాడ్ చేసుకొని 1 కప్ చింతపండు రసానికి 2 కప్పులు లేదా 2.5 కప్స్ వాటర్ వేసుకొని పులుపు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఆ పులుసు చక్కగా మరిగాక ఫిష్ పీసెస్ని దాంట్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి. పీసెస్ అనేది మంచి కలర్ మారాలి, ఆయిల్ పైకి తేలితే మనకి చక్కగా కుక్ అయినట్టు. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని చల్లారినాక సర్వ్ చేసుకుంటే ఫిష్ పులుసు చాలా టేస్టీగా తయారవుతుంది. పక్క నేను చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు 2 డేస్ తిన్నా ఆ టేస్ట్ ఎక్కడికి పోదు. చాలా చిక్కగా చాలా టేస్టీగా బాగుంటుంది. లైక్ కొట్టి ఫాలో అవ్వు, లేకుంటే ఇలాంటి రెసిపీస్ మిస్ అవుతావు.